ఉత్తరాంధ్ర వాసుల విశాఖ రైల్వే జోన్ కల నెరవేరబోతోంది. విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని, భూ కేటాయింపు ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉన్నట్లు తెలిపారు. తొందరలోనే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2018లో ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర కేబినెట్లోనూ నిర్ణయం తీసుకున్నారు. కానీ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావడంతో పట్టించుకునేవారు కరువయ్యారు. రైల్వే జోన్ ఏర్పాటుకు భూమి అప్పగించాలని రైల్వే శాఖ ఎన్నిసార్లు ప్రతిపాదనలు చేసినా పట్టించుకోలేదు. రైల్వే స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వాలంటే కేసులున్న భూమిని చూపించింది. ఈ వ్యవహారంతో భూమి రైల్వే పరం కాలేదు. ఫలితంగా రైల్వే జోన్ కూడా ఆగిపోయింది. స్వప్నమైన విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ అంశం మరోమారు ఊపందుకుంది. దశాబ్దాలుగా విశాఖను ప్రత్యేక రైల్వే జోన్గా చేయాలని స్థానికులు అనేక పోరాటాలు చేశారు. వాళ్ళ పోరాట ఫలితంగా 2018లో ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ను ప్రకటించింది. అయితే అనుకున్నంత వేగంగా అయితే పనులు సాగలేదు. అప్పటి నుంచి కూడా ఈ జోన్కు సంబంధించి అంశాలన్నీ కూడా పెండింగ్లో పడ్డాయి. ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లలో కూడా రైల్వే జోన్కు సంబంధించిన ఒక్క అంశం కూడా ముందుకు వెళ్ళలేదు. దీనికి ప్రధానంగా ఈ జోన్కు సంబంధించి ప్రధాన కార్యాలయాన్ని నిర్మించేందుకు రైల్వే శాఖ అడిగిన భూములను అప్పటి ప్రభుత్వం వారికి అందించలేదు. దీని కారణంగానే ఇది ఆలస్యమైనట్లుగా తెలుస్తోంది. అయితే అప్పట్లోనే దీనిపైన కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కూడా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు స్థలాన్ని కేటాయిస్తే రైల్వే జోన్కు సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తామని రైల్వే శాఖ చెప్తూ వచ్చింది. అయితే తాము ఆ భూములను రైల్వే శాఖకు అందించామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఈ రెండు జరిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన భూమి వివాదాలమయంగా ఉందని, అందుకే దాన్ని తిరస్కరిస్తున్నట్లుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళుతున్నాయని, ఈ కోవలోనే తమకు రైల్వే జోన్కు సంబంధించి కేంద్ర కార్యాలయాన్ని నిర్మించడానికి భూములను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్లుగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసిందని, త్వరలోనే భూమిని తమకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి హామీ అందించినట్లుగా రైల్వే మంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ కోవలోనే ప్రస్తుతం ఈ జోనుకు సంబంధించిన అంశాలు వడివడిగా సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకసారి ఈ భూమిని అప్పగించిన తర్వాత 2 ఏళ్లలో ఈ జోనుకు సంబంధించిన ప్రధాన కార్యాలయం నిర్మాణం పూర్తవుతుందని, పూర్తి స్థాయిలో కూడా జోన్ వ్యవహారాలన్నీ కూడా విశాఖ కేంద్రంగానే ప్రారంభమవుతాయని ప్రస్తుతం పరిశీలకులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే గడిచిన 5 ఏళ్లుగా అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా సహకరించకపోవటం వల్లనే రైల్వే జోను ఆలస్యం అయిందని రైల్వే మంత్రి చేసిన ప్రకటన ద్వారా అర్థమవుతుంది. అయితే తాజాగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో కూడా సహకారం అందుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే ఈ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించి పూర్తి స్థాయిలో కూడా జోన్ పనులను కొనసాగిస్తామని రైల్వే శాఖ మంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. రైల్వే మంత్రి ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసుల్లో సంతోషాలు, ఆనందం వెల్లువిరుస్తోంది. ప్రధానంగా త్వరలోనే ఇక్కడి నుంచి దశాబ్దాలుగా కలలు కంటున్న జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ప్రజలంతా కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.